Good morning. Welcome to Hungry Fight. Today our topic is yes or no type questions. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎస్ ఓ నో టైప్ క్వశ్చన్స్ ని ఎలా మార్చాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఇఫ్ యు ఆర్ ఫస్ట్ విజిటర్ ఆఫ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ఆల్ నోటిఫికేషన్స్ త్రూ హిట్ ద బెల్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ ని మనం మీకు బాగా అర్థం కావాలి అంటే ప్రీవియస్గా మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ని ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన టేబుల్స్ని చూసాం. ఫస్ట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా చూడాలో అనేటువంటి విషయాన్ని మనం సెకండ్ లెసన్లో చూసాం. అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్ని కూడాను డిస్కస్ చేసాం. టోటల్గా మీరు ప్రీవియస్ లెసన్స్ని బాగా స్టడీ చేయడం వల్ల ఈ లెసన్ మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో once you go and check all the details of the direct and indirect speech, now we will begin the lesson. So this is first statement. My friend asked me, do you like coffee? So this is part 1, part 2. So direct speech lo part 1, this is reporting part in direct speech. Wob asked, said, said to, told, etc. అంటే ఫస్ట్ పార్ట్ లో ఆస్క్డ్ అనేటువంటి ప్లేస్ దగ్గర ఆస్క్డ్, సెడ్, సెడ్ టు, టోల్డ్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఆస్క్డ్, క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, ఎట్సెట్రా. సో మనం వన్స్ మై ఫ్రెండ్ asked me, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రావడానికి డైరెక్ట్ స్పీచ్ లో ఈ ఏరియాలో ఆస్క్డ్, సెడ్, సెడ్ టు, టోల్డ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు అదే ప్లేస్ లో వర్బ్ ఆస్క్డ్ గా కానీ ఎంక్వైర్డ్ ఆర్ క్వశ్చన్డ్ గా కానీ వస్తుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్ప్రెషన్. కనెక్షన్ వర్డ్, that is if or whether. సో మనకి కనెక్షన్ వర్డ్ గా ఇక్కడ ఉన్నటువంటి కామా ప్లేస్ లో ఇఫ్ కానీ వెదర్ కానీ రాస్తాం. తర్వాత టెన్స్ ని చెక్ చేయాలి. ఈ టెన్స్ డూ ప్లస్ లైక్ ఈజ్ ఈక్వల్ టు లైక్. దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో డైరెక్ట్ స్పీచ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళాలి. అలానే ఎప్పుడైనా ఎస్ ఓ నో టైప్ క్వశ్చన్స్ కానీ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి స్టేట్మెంట్స్ గా మారుతాయి. సో అలాంటప్పుడు మనం సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. డూ యూ లైక్ కాఫీ, యూ రెఫర్స్ టు ది మీ. సో మీ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తే ఐగా మారుతుంది. ఐ. Did plus like is equal to liked. Did plus like is equal to liked. I liked coffee. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ స్పీచ్ లో ఎస్ ఓ నో టైప్ క్వశ్చన్ గా ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్ లో అదే ఎస్ ఓ నో టైప్ క్వశ్చన్ స్టేట్మెంట్ గా మారాలి. సో అలాంటప్పుడు సబ్జెక్ట్ ముందు వస్తుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఓబ్ అనేటువంటిది నెక్స్ట్ ఫాలో అవుతూ ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ ఆర్ యు అ స్టూడెంట్.
సో ఫస్ట్ పార్ట్ ఆన్సర్ చూద్దాం. స్ట్రేంజర్, ఆస్క్డ్. డైరెక్ట్ స్పీచ్ లో ఆస్క్డ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆస్క్డ్ కూడా రాయొచ్చు. ఆస్క్డ్ మీ కనెక్షన్ వర్డ్ ఇఫ్ గాని వెదర్ గాని రాస్తాం బికాస్ దిస్ ఈజ్ S1 నో టైప్ క్వశ్చన్. ఇఫ్ దెన్ రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ ని చెక్ చేయాలి. ఆర్ no verb, so this is no doubt simple past, simple present tense. సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళాలి రూల్ ప్రకారం. సో మనం సింపుల్ పాస్ట్ లోకి చేంజ్ చేయాలి. అలానే ఈ ఏసోనో టైప్ క్వశ్చన్ లో క్వశ్చన్ ఉంటుంది, మనం స్టేట్మెంట్ చేయాలి. ఇప్పుడు యూ రెఫర్స్ టు ది మీ. మీ సబ్జెక్ట్ లోకి వస్తే ఐగా మారుతుంది. ఐ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి పాస్ట్ లోకి రావాలి కాబట్టి ఐ వాస్ అ స్టూడెంట్. దట్స్ ఇట్. సో ద ఆన్సర్ ఈస్ స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్ అ స్టూడెంట్. నెక్స్ట్ third question. Suresh asked me, shall we go to picture tomorrow? Question. Suresh asked me. So direct speech lo asked unte indirect speech lo asked kuda raaychu. So I written here asked. Connection word ga if vastundi because this is S1 type question. Next మనం సెకండ్ పార్ట్ దట్ ఈస్ రిపోర్టెడ్ పార్ట్ ఏ టెన్స్ లో ఉందో చూడాలి. షల్ ఉంది, V1 ఉంది. షల్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఫ్యూచర్. సో సింపుల్ ఫ్యూచర్ డైరెక్ట్ స్పీచ్ లో షల్ ఉంటే షుడ్ రావాలి. అలానే ఇది క్వశ్చన్ స్టేట్మెంట్ గా మారాలి కాబట్టి సబ్జెక్ట్ ని ఫస్ట్ రాయాలి. ఓపెనింగ్ నెక్స్ట్ రాస్తాం. వి ఎప్పుడైనా సరే దేగా మారుతుంది. ఇఫ్ దే, షల్, షుడ్. ఇఫ్ దే షుడ్ గో టు పిక్చర్ టుమారో, దిస్ ఈస్ adverb. The next day or the following day. Fourth question. Sundari said to me, have you bought a car? Answer చూద్దాం. Sundari said to comes as asked. Asked me connection word గా if or whether వస్తుంది because this is S1 type question. నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ లో ఉన్నటువంటి టెన్స్ చెక్ చేయాలి. హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ రెఫర్స్ టు ద ప్రజెంట్. సో పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మారాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ని స్టేట్మెంట్ గా రావాలి కాబట్టి యు రెఫర్స్ టు ది ఐ. సో ఇక్కడ ఐ వచ్చేస్తుంది. యు ఎవరంటే మీ రెఫర్ చేస్తుంది కాబట్టి మీ సబ్జెక్ట్ లోకి వస్తే ఐ అవుతుంది. ఐ తర్వాత ఓబ్ రాయాలి. ఐ హ్యాడ్ బాట్ a car. So this is. Friends, I will display the two questions on the board. You write answers and post in the comment box. Definitely I will correct your answers and I will give you the response to you. So my dear, sincere request to you, you continuously watch the lessons and you get more knowledge on the direct and indirect speech. See you next